సభ్యుల కోసం స్వార్థంతో అందించిన పరిపాలన ఈ తెలంగాణ సమాజాన్ని శవాలమయంగా మార్చింది, దుఃఖ సముద్రంలో నింపింది, దుఃఖ సముద్రంలో మునిగిపోయింది తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు. అలాంటి తెలంగాణను వచ్చిన మొదటి సంవత్సరంలో 67,674 ప్రభుత్వ ఉద్యోగాలు, దాదాపుగా 70,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా, నక్లెస్ రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ సాక్షిగా నియామక పత్రాలు, ఉద్యోగాలు వచ్చిన పిల్లల్నే కాదు వాళ్ళ కన్న తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి వాళ్ళ కళ్ళ ముందు నీ కొడుకు ప్రయోజకుడైండు, నీ కొడుకు ఒక డిఎస్పీ అయిండు, నీ కొడుకు ఒక ఆర్టీఓ అయిండు, నీ కొడుకు ఒక కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అయిండు, నీ కొడుకు ఒక ఎంపీడీఓ అయిండు, నీ కొడుకు ఒక ఎస్ఐ అయిండు, నీ కొడుకు ప్రయోజకుడైండని ఆ తల్లిదండ్రుల కళ్ళ ముందు నియామక పత్రాలు అందజేసినప్పుడు ఆ పేదోళ్ళ కళ్ళల్లా, ఆ దళితుల బిడ్డల కళ్ళల్లా ఈరోజు మా లక్ష్మణ్ అంటుండు, అన్నా 52 మంది మా దళిత బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి, నువ్వు నియామక పత్రాలు చేపడితే నేను నీ మంత్రివర్గంలో ఉండడం నా జన్మ ధన్యమైంది, మా పిల్లలకు న్యాయం జరిగిందని మిత్రుడు ఈరోజు చెబుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుందని నేను అడుగుతున్నా. నేను ఇవాళ ఇక్కడి నుంచి వేదిక మీద నుంచి చిల్లర మాటలు మాట్లాడి చిచోరగా తిరిగే నాయకులమని చెప్పుకునే వాళ్ళని సూటిగా అడుగుతున్నా. 10 సంవత్సరాలు నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే నియామక పత్రాలు చేపట్టలేదు కదా, సంవత్సరం తిరిగే లోపల 70,000 ఉద్యోగాలు మేమెట్లా చేపట్టినాము? 15 సంవత్సరాలు గ్రూప్ 1 నియామక పత్రాలు నువ్వు అందించకపోతే పరీక్షలు పెట్టి ప్రశ్న పత్రాలు బజార్లో నువ్వు కోట్ల రూపాయలకు అమ్ముకొని నువ్వు వేల కోట్ల రూపాయలకు పడగకెత్తితే మీ తండ్రి గారు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నువ్వు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటావు, నీ బావ హరీష్ రావు మోయినాబాద్లో 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నీ చెల్లెలు కవితమ్మ శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటారు. తెలంగాణ రాష్ట్రం మాత్రం 8,11,000 కోట్ల రూపాయల అప్పులో మునిగిపోతుంది. మీకు టీవీలు వచ్చినాయి, మీకు పేపర్లు వచ్చినాయి, 1000 కోట్ల వ్యాపారాలు వచ్చినాయి. ఇంత ఆగర్భ శ్రీమంతులు నిజాం కంటే ధనవంతులుగా మీరెట్లా మారుతుంది? 10 సంవత్సరాలల్లా 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రం 8,11,000 కోట్ల రూపాయలకు తెలంగాణ ఎట్లా దిగజారిపోయిందో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత లేదా అని ఈరోజు మేకతోలు కప్పుకున్న తొడేళ్ళని నేను అడగదలుచుకున్నా. అప్పుడే ప్రజలు మర్చిపోయినరు అనుకుంటున్నావా? మీ కుటుంబాన్ని అప్పుడే ప్రజలు క్షమించిండ్రని అనుకుంటున్నావా? మీ కుటుంబం వల్ల ఈ తెలంగాణ సమాజానికి దాపురించిన ప్రమాదాన్ని ప్రజలు గుర్తించలేదనుకుంటున్నావా? నన్ను తిట్టినంత మాత్రానో, నీ కడుపులో ఉన్న విషాన్ని వెదజల్లినంత మాత్రానో తెలంగాణ ప్రజలు నిన్ను క్షమిస్తారనుకుంటే ఈనాటికి, ఆనాడు కాదు, తెలంగాణ కవి చెప్పిండు, నిజాంల పైజామాలు ఊడగొడతాం, దిగంతాలకు తరిమి కొడతామని. ఇవాళ నేను చెప్తున్నా, ఆనాడు ఆ కవి స్ఫూర్తిగా నిజాంల పైజామాలు ఊడగొట్టి దిగంతాలకు ఆనాడు తరిమిను సాయుధ రైతాంగ పోరాటం. బండెనక బండి కట్టి ఏ బండ్లో పోతో కొడుకో, చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడమ నల్లగొండ కడతాం నీ గోరి అని బండి యాదగిరి స్ఫూర్తి ఈరోజు కూడా మా దగ్గర ఉన్నది. ఇవాళ నేను చెప్తున్నా, గజ్వెల్లనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది, మా యువకులది. తెలంగాణ సమాజం మీకు అన్ని అవకాశాలు ఇచ్చింది, ఆస్తులు ఇచ్చింది, అంతస్తులు ఇచ్చింది, ఆగర్భ శ్రీమంతులను చేసింది. ఏమి తక్కువ చేసింది తెలంగాణ? ఏమి తక్కువ ఇచ్చింది మీకు ఈ తెలంగాణ? మరి తిరిగి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీరు మీ కుటుంబంలో నలుగురు ఏమిచ్చిందని ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. ఏం అన్యాయం చేసింది మీకు? చెప్పులు లేకుంటే తిరిగేటోళ్లకు, గంజి గతి లేని వాళ్ళకి ఇలా బెంచ్ కార్లోకి వచ్చినాయి కదా.
అమెరికాలో బాత్రూంలు కడుక్కునేటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయింది కదా. దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. ఏం తక్కువ చేసిందని నేను అడుగుతున్నా తెలంగాణ మీకు. ఎన్నడైనా ఏ దుబాయ్కి పంపించే పాస్పోర్ట్ బ్రోకర్ కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని కలలు కన్నాడా? అలాంటి దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు చేశారు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునే నిన్ను ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ఈ ప్రజలు భరించారు. రబ్బర్ చెప్పులు లేని కోమటిరెడ్డి వాళ్ళ ఇంటి ముందల 1000 రూపాయల కోసం గంటల కొద్దీ నిలబడ్డ నిన్ను నీ కుటుంబాన్ని ఈరోజు మంత్రిగా చేసిరు. బతుకమ్మ చీరలు బోనాలు బతుకమ్మలు వస్తే వసూలు చేసే మీ చెల్లెల్ని కూడా ఎమ్మెల్సీ ఎంపీగా తెలంగాణ సమాజం చేసింది కదా. చివరికి సారాలో సోడా పోసే ఆయన సడ్డకుని కొడుకుని కూడా రాజ్యసభ సభ్యులను చేసింది కదా. ఇది తెలంగాణ ప్రజలు చేసిన త్యాగం కాదా? ప్రాణాలు ఇవ్వడమే కాదు, ఆత్మ బలిదానాలు చేసుకోవడమే కాదు, మీకు ఇంత ఐశ్వర్యాన్ని అంతస్తులను అందించిన తెలంగాణకు మీరు చేసిన ద్రోహం ఏందో తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఇవాళ అందుకే నేనున్నంత వరకు ప్రజలతో మమేకమైనంత కాలం నిన్ను నీ కుటుంబాన్ని తులసి వనం లాంటి తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు. అందుకే మా స్ఫూర్తి అందశ్రీ, మా స్ఫూర్తి గద్దరన్న, మా స్ఫూర్తి సోనియా గాంధీ. మరి నీ స్ఫూర్తి ఎవరని అడుగుతున్నా. నిజామా? కాసిం రిజ్వీనా? ఈడీ అమీనా? ఎవడు నీ స్ఫూర్తి? ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? నీకు మాతో పోటేంది? మేము అదమర్చినప్పుడు, మేము కనుమూర్చినప్పుడు 4 కోట్ల తెలంగాణ సభానేజ్ని కబలించి దోపిడీకి పాల్పడుతుంది కదా. ఆ దోపిడీని మేము అంత ఈజీగా మర్చిపోతామా? అయినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సరిగ్గా 2 తరాల ముందు నిజాం నవాబు కాసిం రిజ్వీ ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు, ప్రపంచంలోనే అత్యంత ధనికుల లెక్కగట్టినప్పుడు మొదటి 2 స్థానాలలో ఆనాడు నిజాం ప్రభు ఉండే. సరిగ్గా 2 తరాల తర్వాత ఒక పారిశ్రామికవేత్త బాగా రాణించి 1000 కోట్ల రూపాయలు సంపాదించినాక ఆయనకు కోరిక కలిగింది. అరే, ప్రపంచంలోనే శ్రీమంతుడైన నిజాం కుటుంబాన్ని కలుద్దాం, ఎవరున్నారు ఆ కుటుంబం అని ఎతికిండు. కలుద్దామని ప్రయత్నం చేసిండు. కకావికలం అయిపోయి చెట్టుకొకడు పుట్టకొకడు దేశానికొకడు దిక్కులేని పరిస్థితి నిజాం కుటుంబానికే పట్టింది. నీ కుటుంబం ఎంత? ఈకలోది తోకలోది. ఇవాళ నువ్వు అనుకుంటున్నామేమో చాలా ఉన్నాయని. ఏది ఉండదు బిడ్డ, బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం గమనిస్తుంది. ప్రపంచానికి ఆగర్భ శ్రీమంతుడైన నిజాము 3వ తరం వచ్చే లోపల చూద్దామంటే కూడా దొరకని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉత్పన్నమైంది. నువ్వెంత? నీ బిషాత్ ఎంత? నీ జాతి ఎంత? నీ జాతి ఈ ప్రజా పరిపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? ఆయన